95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దశాబ్ది ఉత్సవాలపై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు. వైన్ షాపుల ముందు జరుపుకోవాలని ఎద్దేవా. ఖమ్మంలో దారుణం, మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య. మారేడుపల్లిలో విద్యుత్ ప్రగతి పేరుతో దశాబ్ది ఉత్సవాలు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మూసీ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైన్ షాపుల ముందు, బెల్ట్ షాపుల ముందు నిర్వహించాలంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని విమర్శించారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రోజుకొక వేడుక చొప్పున నిర్వహిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. రైతులను ఏం ఉద్ధరించారని, రైతు దినోత్సవాలు చేస్తున్నారని, 4.5 సంవత్సరాలుగా గడిచినా ఇప్పటికీ రుణమాఫీ జరగలేదని ప్రశ్నించారు. అలాగే ఉచితంగా ఇస్తానన్న ఎరువులు ఈ రోజుకి ఇవ్వలేదని గుర్తు చేశారు. పోలీసు దినోత్సవంపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని, వారు ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి పోస్టింగులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థల్లా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీ నాయకులు అంటే శాండ్, ల్యాండ్, వైన్స్, మైన్స్ల దోపిడీలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. 2014లో 69,000 కోట్లు ఉన్న అప్పు ఈ రోజుకి 5 లక్షల కోట్లకు చేరిందని, అందుకు ఉత్సవాలు జరపాలా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ ఇది అద్భుతంగా చేసుకున్నాం కాబట్టి దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు 100 ఎకరాలు దుబ్బిండ్రు, గిరిజనులని జైల్లో వేసేసి వాళ్ళ భూములు లాక్కున్నారు, మున్సిపాలిటీ ల్యాండ్స్ లాక్కున్నారు. దానికి ఉత్సవాలు చేసుకోవాలి. మీరు అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సంపాదన చేసినందుకు దానికి ఉత్సవాలు చేసుకుంటే అది సరిగ్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. అశోక్ కరెక్టే కదా? అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ కరప్షన్ చేసింది ఇప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇన్ని 100 ఎకరాలు అసలు మేము ఎక్కడ రాష్ట్రం లేదు. అది కూడా దళితులు, గిరిజనుల భూములు లాక్కోవడం, అది కూడా అసలు పూర్తిగా రాజకీయం అంటేనే శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్. వైన్ షాపుల దగ్గర లంచాలు తీసుకొని ఇప్పుడు తాగే వాళ్ళ దగ్గర కూడా క్వార్టర్ బాటిల్కి 50 రూపాయలు ఎక్కువైతున్నది. అది ఎందుకు? అది లోకల్ ఎమ్మెల్యేస్ వైన్ షాప్ నుంచి లంచాలు తీసుకుంటారు కాబట్టి. ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. మీరు వైన్ షాపుల దగ్గర మీ ఉత్సవాలు చేసుకుంటే బాగుంటుంది. మీరు బెల్ట్ షాపుల దగ్గర చేసుకోవాలి మీ ఉత్సవాలు. ఓకే, తెలంగాణలో ఉత్సవాలు ఎక్కువ అప్పు చేసుకున్నామని సెలబ్రేట్ చేయండి, ఎక్కువ భూములు లాక్కున్నామని సెలబ్రేట్ చేయండి, ఎక్కువ ఉష్ణదందాలు చేసినట్టు సెలబ్రేట్ చేయండి, ఎక్కువ మందమైన చెప్పి సెలబ్రేట్ చేయండి, ఎక్కువ బెల్ట్ షాపులు సెలబ్రేట్ చేయండి. అది బాగుంటుంది, సందర్భోచితంగా ఉంటుంది. ఇప్పుడు మరి ఈ ఎమ్మెల్యేలు మొత్తం కూడా పోలీసు పైరవీలు, శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్, దానికి మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే. వరంగల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మరవక ముందే ఖమ్మంలో మరో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన సముద్రాల మానస ఖమ్మం మమతా మెడికల్ కళాశాలలో డెంటల్ 4వ ఏడాది చదువుతూ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. రాత్రి హాస్టల్ భవనంపై అంతస్తులో తాను ఉంటున్న గదిలోకి వెళ్లిన మానస పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో నుంచి మంటలు వస్తుండడాన్ని గమనించిన సీనియర్ విద్యార్థిని కేకలు వేయటంతో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పారు. కానీ మానస అప్పటికే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలి వద్దకు చేరుకుని మానస మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా కొంతకాలం క్రితం మానస తండ్రి మృతి చెందారని, అప్పటి నుంచి ఆమె మనోవేదనతో ఉందని సమాచారం.
విద్యుత్ ఉద్యోగులు సిబ్బంది కృషితోని 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మారేడుపల్లిలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అరకొర విద్యుత్ సరఫరాతో ప్రజలకు అవస్థలు తప్పలేదని, వేసవి వచ్చిందంటే విద్యుత్ కోసం ధర్నాలు రాస్తారోకోలు జరిగేవన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల విద్యుత్ లేదని అన్నారు. ఇప్పుడు కాంతి రేఖగా మారింది తెలంగాణ విద్యుత్ రంగం. గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ విద్యుత్ రంగం సంపూర్ణ పరివర్తనకు మొత్తం దేశానికి నిర్దేశకత్వంగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇక్కడ 2700 మెగావాట్ల షార్టేజ్ ఉంది. దీనికోసం గృహ ఇతర వినియోగదారులకు 4 గంటల నుంచి 8 గంటల పాటు కరెంట్ కట్, ఉన్న పరిశ్రమలకు 2 రోజుల పాటు పవర్ హాలిడే ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంపై గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టి కేంద్రీకరించారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇక్కడ వ్యవసాయం పూర్తిగా పంపు సెట్లపైనే ఆధారపడి ఉంది. ఆ దృష్ట్యా విద్యుత్ జల వనరుల లభ్యతపై ఫోకస్ చేయడం జరిగింది. కరెంటు కష్టాలను అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు అనేక నిర్మాణాత్మక చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలను బాగా తగ్గించాయి. అలాగే పిఎస్జెన్కో ప్లాంట్ ద్వారా ఉత్పత్తిని పెంచాయి. వీటితో పాటు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేయడం వంటి చర్యలు తీసుకున్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో మార్పులు తీసుకొచ్చాయి. 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలో అన్ని రకాల విద్యుత్ అంతంత మాత్రంగానే ఉండేది. అలాంటిది 2016 ఏప్రిల్ నుంచి వ్యవసాయ రంగానికి 9 గంటలు విద్యుత్ అందించాం. దీన్ని కొనసాగిస్తూ జూలై 2017 నుంచి మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ వినియోగదారులకు ప్రయోగాత్మకంగా 24 ఆదేశానుసారం జనవరి 2018 నుంచి తెలంగాణ వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల పాటు విద్యుత్ అందుతోంది. దేశంలో వ్యవసాయ రంగానికి ఇలా ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి అందుబాటులో ఉన్న ఒప్పంద స్థాపిత విద్యుత్ సామర్థ్యం మనస్ఫూర్తిగా ఈ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ సంతోషంగా ఇంకా విజయాలు సాధించాలి. మరి బ్రహ్మాండమైనటువంటి పాట ఈ రోజు ఎలక్ట్రికల్ రంగంలో మీరు ముందుకు తీసుకెళ్తున్నటువంటి శుభతరంలో దీంతో పాటు సోలార్ కూడా మరి సోలార్ ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా చేసుకొని ఈ దేశానికి ఆదర్శంగా మనం ముందుకు చేస్తున్నటువంటి శుభతరం. కాబట్టి మన హైదరాబాద్ సిటీ ఇక్కడ కంటోన్మెంట్ కానివ్వండి, మరి సెంట్రల్ కానివ్వండి, గ్రేట్ హైదరాబాద్ కానివ్వండి, మీ అందరి విశేషమైనటువంటి కృషి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా వాళ్ళు ఇంట్లో సంతోషంగా ఉంది. మీ అందరికీ వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తుంది. ఇంతకుముందు కరెంటు ప్రాపర్గా లేనప్పుడు మన ఆఫీసుకు వచ్చి ధర్నా చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంటే, కానీ ఈ రోజు మీ కడుపు సరళంగా కరెంటు ప్రమాణం ఇస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో ఫ్యాన్ ఏసీలు లేకపోతే ఉండే పరిస్థితి కూడా ఇంకా లేదు. రెండోది ఉద్యోగం, ఏదైతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి సురు వ్యాపారం ఉండదు, పెద్ద పెద్ద సమస్యలు పెట్టిస్తున్నాయి, వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే 2014 ముందు జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ లేకపోతే నడిచే పరిస్థితి లేదు.
మూసీ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో మూడో గేటు 6 ఇంచుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలను, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 644.55 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 242.90 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 88.17 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 4.34 టీఎంసీలుగా నమోదైంది. ఈ మూసీ ప్రాజెక్టుకు హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల మూలంగా నిరంతరం భారీగా వరద నీరు చేరుకుంటూ ఉంది. 330 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు మూడో గేట్ను సుమారు 11 గంటలకు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదిలామని మూసీ ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. పారిశ్రామికవేత్తల మెడపై కత్తిపెట్టి వారి ఆస్తుల్ని, సంస్థల్ని లాక్కుంటున్న జగన్ రెడ్డి అమూల్ సంస్థ కోసమే రాష్ట్ర సహకార డైరీలను కబళిస్తున్నాడని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. సంగం డైరీలో కొత్త పరికరాలను ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పారిశ్రామిక రంగంపై విష సంస్కృతి మొదలైందని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తనకు నచ్చిన వారికి మేలు చేయడానికే జగన్ రెడ్డి ఉపయోగిస్తున్నాడన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను అతి తక్కువ ధరకు అమ్మిన వైసీపీ ప్రభుత్వం కాకినాడ పోర్టుని, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుని అరబిందో కంపెనీకి కట్టబెట్టిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర సహకార డైరీలను హస్తగతం చేసుకోవడానికే జగన్ రెడ్డి అమూల్ సంస్థను తెరపైకి తెచ్చాడని అన్నారు. ప్రాధాన్యతనివ్వటం, అలాగే ఎక్కడైతే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కూడా ఇవాళ సంగం డైరీలో శ్రీకారం చుట్టాం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో చూసాం, తమిళనాడు నుంచి కూడా చూడటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కోరుతా ఉంది ఒకటే, రైతు సంఘాలు కూడా మీటింగులు పెడతా ఉన్నాయి. నేను ఒంగోలులో జరిగింది, వాళ్ళు గుంటూరులో పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఒకటే కోరేది ప్రభుత్వాన్ని, ఇది ఆంధ్రప్రదేశ్, మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళం. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ నిర్వహిస్తూ ఉన్నాం, రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం. మా స్వయం శక్తితో ప్రభుత్వాల యొక్క సహకారం లేకపోయినా కూడా మేము ఎదిగే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ అమూల్ అనేది మనం కర్ణాటక రాష్ట్రంలో అమూల్ వస్తుందంటే మనం చూసాము. అక్కడ కన్నగిడలందరూ కూడా ఒకటయ్యి అమూల్ మా ప్రాంతంలో వద్దు అనే విధంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమించిన పరిస్థితి. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. ఏదైతే అమూల్ యొక్క కార్యక్రమాలు, ఆవిన్ అనేది కర్ణాటక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన సంస్థ, అది ఆ సంస్థ యొక్క ప్రయోజనాలు దెబ్బతినే విధంగా అమూల్ మా ప్రాంతంలో పాలసేకరణ చేయటం అనేది కరెక్ట్ కాదు, ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా కోరుతా ఉంది ఒకటే, మా పోరాటం కూడా చాలా రోజులుగా ప్రభుత్వాలు మా మీద కేసులు పెట్టినా కేవలం అమూల్కి ప్రయోజనం కలిగించాలి అనే దిశగానే మా మీద పెట్టిన కేసులు తప్పితే దానిలో ఎటువంటి వాస్తవాలు లేవనేది కూడా ప్రజలందరికీ తెలుసు, రైతాంగానికి అందరికీ తెలుసు. మేము ముఖ్యంగా కోరేది ఒకటే, ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో 1900 మాలాంటివన్నీ కూడా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సంస్థలు ఇవన్నీ. దాదాపు
6 సంవత్సరాలు అయింది సంఘం డైరీ పెట్టి. 1977లో మొదలు పెడితే 2023, 46 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వ్యవస్థలు ఇవన్నీ కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరే రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని చెప్పారు. ప్రజల కష్టాలను తీర్చడం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై జగన్ ఎంతో ఆలోచించారని అన్నారు. ఏపీలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మాత్రమే ట్రెండ్ సెంటర్లు అని చెప్పారు. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని కష్టాలేనని చెప్పారు. పేదలు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని, పేదల పిల్లలు బాగా చదువుకోవాలని జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి, నారా లోకేష్కు దేవుడు బాగా వాళ్ళని ఆశీర్వదించి దాదాపు 14.5 సంవత్సరం, చంద్రబాబు నాయుడు గారు మాత్రం దానికంటే ముందు ఎన్టీ రామారావు గారు దాదాపు 5.5-6 సంవత్సరాలు. సో ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, అంటే కంబైన్డ్ రాష్ట్రాన్ని కూడా కలిపి వీళ్ళకి అవకాశం వచ్చింది. ఇన్నేళ్ళు పరిపాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీ తర్వాత మన రాష్ట్రంలో అత్యధిక శాతం, అత్యధిక రోజులు పరిపాలించే అవకాశం వాళ్ళకు వచ్చింది. మరి వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించకుండా సొంత లాభానికి, కమిషన్లకు, లంచాలకు ఉపయోగించుకున్నారు తప్ప వేరే ప్రజలకు ఉపయోగపడదాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడదాం ఇది లేదన్నమాట. అది లేకోకుండా ఒట్టి మాయా మంత్రాలతో, మాయలతో ప్రజలను మభ్యపెట్టవచ్చు, వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు, ఎవరైనా ఎప్పుడైనా కూడా మేనేజ్ చేయవచ్చు, మోసగించవచ్చు అని తెలుసుకున్నారు తప్ప ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు కాబట్టి సో ఇన్ని ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ప్రజలే బేరీజ్ వేసుకుంటారు ఏంటి పరిస్థితి, ఎట్లా జరిగింది, ఎవరు చెప్తే ఇస్తారు, ఎవరు చెప్తే ఇవ్వరు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 14.5 సంవత్సరం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం కూడా గడుస్తుంది, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయడం జరిగింది, ఆ 15 సంవత్సరాల్లో 14.5 సంవత్సరంలో ఏం చేయడం జరిగింది, అంతే చాలు. రిజల్ట్ ఏంది అనేది ప్రజలే ఆలోచన చేసుకొని ఎక్కడ వెతికి ఫ్యాన్ గుర్తుకు వేసి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం 4 గంటలకు, 4:30కు, 5 గంటలకు వ్యాన్ దిగి పాదయాత్ర చేసినాడు. ఇప్పుడు లోకేష్ అదే పని 4:30కు దిగి అప్పుడు పాదయాత్ర. రాత్రిపూట ఏముంటుంది చూసేది. నెల్లూరులో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసి వారి నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ, మన్యం, సీలేరుకు చెందిన వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీలేరు నుంచి కొనుగోలు చేసి ఈ ముఠా పలు గ్రామాల్లో యథేచ్ఛగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా యువత మేల్కో, భవిష్యత్తు మలుచుకో, డ్రగ్స్ను వదులుకో అనే నినాదంతో 14500 టోల్ ఫ్రీ నెంబర్కి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయచ్చు అని చెప్పేసి అందరూ కూడా అవగాహన కల్పిస్తూ మేము కృషి చేస్తూ ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కృషి చేయడంలో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీమతి డి హిమావతి గారి యొక్క ఆధ్వర్యంలో మేము దాడులు నిర్వహించడం జరిగింది. నిన్నటి దినం 2 ముద్దాయిలను పట్టుకున్నాము. అందులో సంజయ్ రమేష్ అనే అతన్ని బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ రామ్లాల్ అనే వ్యక్తి దగ్గర గాంజా కొనడం జరిగింది. సంజయ్ రమేష్ 11 కిలోలు గంజా కొన్నాడు. రామ్లాల్ తను 2 కిలోలు గంజా తీసుకొని బయలుదేరి ఒక కారులో వచ్చారు.
కారులో వచ్చినప్పుడు మేము జనరల్ చెకింగ్లో భాగంగా సిఏ గారు ఎస్ఐ గారు చెక్ చేసినప్పుడు ఆ కారులో గాంజా దొరకడం జరిగింది. ప్రొసీజర్ మేరకు వాళ్ళ దగ్గర నుంచి 11 కిలోల గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో రామ్లాల్ అనే అతని కావలి లోకల్లో ఒక అతనికి ఇస్తున్నట్టుగా సమాచారం ఇంతకుముందు ప్రళయ కావరి జ్ఞానయ్య అనే అతనికి సప్లై చేస్తున్నట్టుగా మనకి తెలిసింది. అతని కోసం పంపించినప్పుడు అతను పరారులో ఉన్నాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సుమారు 2000 మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని తీతిదే ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. తిరుమలను నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంచేందుకు రావి, మర్రి జాతులకు చెందిన వృక్షాల్ని నాటినట్లు తెలిపారు. మొక్కల సంరక్షణలో భాగంగా భూమిలోని నీటి శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 3000 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. దినోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 2000 మొక్కలను నాటాలని చెప్పి నిర్ణయించుకొని ఇప్పుడే ఈరోజు స్టార్ట్ చేసినాం. ఈరోజు తిరుమల అంతా 2000 మొక్కలను నాటడం జరుగుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్కు ఈరోజు రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఈచ్ హెచ్ఓడి కోటా ప్రకారం ఆయా ఏరియాల్లో మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ మొక్కల్లో ముఖ్యంగా ఫైకస్ డల్హౌసీ అనేది ఇది రావి మర్రి జాతికి చెందినటువంటి వృక్షము. ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఎండమిక్గా ఉంది. ఇప్పుడు మనకు ఎలాగైతే ఎర్రచందనం ఎండమిక్గా తయారవుతుందో అలాగే ఎండమిక్ ఉంది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చాము. తిరుమలలో ఈ ఫైకస్ డల్హౌసీ అనేటువంటి ఈ మర్రి జాతికి చెందినటువంటి ఈ వృక్షాలు 4-5 ఉన్నాయి టోటల్ తిరుమల అడవుల్లో. ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు ఇప్పుడే నాటడం జరిగింది. తర్వాత మర్రి, రావి, జువ్వి, మానుసంపెంగ, సీతా అశోక, పొగడ, కదంబం మొదలు జాతి మొక్కలను నాటడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకు టీటీడీ తన బాధ్యతగా సుమారు 3000 హెక్టార్లలో ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. తర్వాత మొక్కలను సంరక్షించేందుకు వివిధ చర్యల్లో భాగంగా ఫైర్ యాక్సిడెంట్ రాకుండా జాగ్రత్త చూసుకోవడం, తర్వాత భూమిలో నీటి శాతాన్ని పెంచుకోవడం కోసం పలు చర్యలు చేపట్టి భూమిలో నీటి శాతాన్ని పెంచడం, ఇలా కార్యక్రమాలు చేపట్టి తిరుమల అడవులను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా, మనకు ఆల్రెడీ రాష్ట్రపతి అవార్డ్స్ చాలాసార్లు వచ్చాయి, అదేవిధంగా మెయింటైన్ చేస్తూ తిరుమలను ఇహలోక వైకుంఠమైనటువంటి తిరుమలను ఈ వృక్ష సంపదతో ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే ఈ వృక్షాలు పచ్చగా ఉండడమే. నిత్య కళ్యాణంకు ప్రసిద్ధి చెందినటువంటి తిరుమలలో పచ్చతోరణంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఒడిశా రైలు ప్రమాదం మరవక ముందే రైల్వేలో మరో ప్రమాదానికి తావిచ్చింది. మచిలీపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. ఎక్స్ప్రెస్ రైలు తిరుపతికి వెళ్తుండగా బోగిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల రాపిడితో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు మంటలు వ్యాప్తి చెందకుండా ఆగిపోయాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు దిగడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఒక విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చారు. 20 నిమిషాల తర్వాత తిరిగి తిరుపతికి రైలు బయలుదేరింది. రైల్వేలో జరుగుతున్న చిన్న తప్పిదాల వల్ల భారీ నష్టం వాటిల్తోంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో బీచ్ వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్లో కలెక్టర్ మల్లికార్జున, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆహ్వానాన్ని మన్నించి హార్టీ వెల్కమ్ టు స్వచ్ఛ అంబాసిడర్స్ అండ్ RWNs. సాదిక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సమ్మ గారిని జ్యోతి ప్రజ్వల్లో సహకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. విశాఖ నగర ప్రజలందరిలో కూడా దీని యొక్క స్ఫూర్తిని నింపి దీనిపైన అవగాహన కల్పించడమే దీని యొక్క ఉద్దేశం. అండ్ ఈ ఈకో వైజాగ్ క్యాంపెయిన్లో మొత్తం 5 అంశాలతో ఈరోజు ముందుకు వస్తున్నామండి. మొట్టమొదటిది ఈకో క్లీన్, అంటే మనము మన పరిశుభ్రాలని శుభ్రంగా ఉంచుకోవటం, మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తని పారవేయకుండా రెస్పాన్సిబుల్గా మన వేస్ట్ని మనం చూసుకోవటం. రెండవది పరిరక్షించుకోవడం, అంటే వాటర్ కన్జర్వేషన్ కావచ్చు, వాటర్ని రీయూస్, రీసైకిల్, రెడ్యూసింగ్ ద వేస్టేజ్ చేయటం. అండ్ అతి ముఖ్యంగా మనకి సాగర తీరం దాదాపు 60 కిలోమీటర్లు మన జీవీఎంసీ ఒడ్డున ఉండడం, ఈ 60 కిలోమీటర్ల ఓషన్ని మనం కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ఈకో బ్లూ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. నాలుగవది ఈకో జీరో ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇన్ ఆల్ ఫార్మ్స్ మనం పూర్తి స్థాయిలో బ్యాన్ని ఇక మీదట ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సందర్భంగా విశాఖ నగరంలో ఏ విధంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి అనే దానిపై గొప్ప ఇనిషియేటివ్తో ఒక కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. అదే ఎకో వైజాగ్ పేరుతో. ఎకో వైజాగ్ పేరుతో ఈరోజు లాంచ్ చేసిన ప్రోగ్రాం వల్ల 5 ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. అంటే క్లీన్నెస్గా ఉండాలి అనే దానికి ఏ విధంగా ఉండాలి, అందరం క్లీన్నెస్గా ఉండటం వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయని తెలియజేసేది ఒకటైతే, అదేవిధంగా ఎకో గ్రీన్, చెట్లు పెంచడం వల్ల, చెట్లు కాపాడటం వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగం అనేది తెలిసే విధంగా అది ఎకో గ్రీన్. ఎకో బ్లూ, ముఖ్యంగా విశాఖ నగరానికి సంబంధించినంత వరకు తీర ప్రాంతమైన సముద్ర ప్రాంతాన్ని క్లీన్గా ఉంచడం కోసం ఏమైనా చర్యలు తీసుకోవాలనే దానిపై ఎకో బ్లూ. అదేవిధంగా ఎకో జీరో ప్లాస్టిక్. ప్లాస్టిక్ బ్యాన్ చేయటం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయరే బొత్తర కార్యక్రమం ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ బ్యాన్ చేయటం వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి. విశాఖ నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయరే పార్లే ఓషన్ అనే కంపెనీతో టైప్ చేసుకోవడం జరిగింది, మల్టీనేషనల్ కంపెనీతో. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ప్లాస్టిక్ వేస్ట్ని కలెక్ట్ చేసి రీయూజబుల్ ప్రోడక్ట్స్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ తయారు చేసే విధంగా కూడా పెద్ద ప్లాంట్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దశాబ్ది ఉత్సవాలపై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు. వైన్ షాపుల ముందు జరుపుకోవాలని ఎద్దేవా. ఖమ్మంలో దారుణం, మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య. మారేడుపల్లిలో విద్యుత్ ప్రగతి పేరుతో దశాబ్ది ఉత్సవాలు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మూసీ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.